గజాననుని పూజ. ఇక్కడ మనం బుధవారాలు ఎక్కువ చేస్తాం వినాయకుడిని. మీకు ఆల్రెడీ తెలిసిందే వినాయకుడు 32 స్వరూపాలు. ఆ 32 స్వరూపాల్లో మనం ఎక్కువ పూజించేది సంకష్టహర చతుర్థి, సంకష్టహర గణపతిని పూజిస్తాం. విఘ్నాలు తొలగించే అధిదేవుడు కాబట్టి మనం ఎక్కువ వినాయకుడిని పూజిస్తాం. అందులో భాగంగా ఈరోజు మనం ఒక పూజా విధానం చూద్దాం. ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని, ఆ పీట మీద ముగ్గేసుకుండమో, లేకపోతే ఇక ఎవరి సాంప్రదాయం బట్టి వాళ్ళది. ఆ పీట మీద వినాయకుడిని ప్రతిరూపం ఉన్న ఫోటో గానీ, విగ్రహం గానీ, మట్టిది గానీ, వెండిది గానీ, మీ దగ్గర ఏదుంటే అది. ఇది, అది అని ఏమీ లేకుండా మీ ఇష్టం. మనం మనస్ఫూర్తిగా చేస్తే చాలు. ఏ విగ్రహమైనా, మట్టిదైనా చాలు. ఇప్పుడు వినాయకుడికి పూలేద్దాం. పూల దండలు. కొందరు గరికమాల వేస్తారు. గరిక కట్టి. వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమని గరికమాల వేస్తారు. అది మీ ఇష్టం. ఇక్కడ ఒక మల్లెపూల దండ వేశాము. ఇంట్లో ఉన్న పూలతో కూడా పూజించొచ్చు. ఎక్కువ వినాయకుడిని జిల్లేడు పూలతో పూజిస్తాడు. ఆయనకి ప్రీతికరమైంది జిల్లేడాకులు, జిల్లేడు పూలని ఎక్కువ వాటితో పూజిస్తాము. చామంతులు, విరజాజులు ఇక అది మీ ఇష్టం. ఇప్పుడు మనం వినాయకుడికి కావాల్సిన పూజా సామాగ్రి గురించి కొంచెం చెప్పుకుందాం. ఎప్పుడు మామూలుగా మనం చేసే పూజా సామాగ్రితోనే చేసుకోవచ్చు. స్పెషల్‌గా ఏమీ సెపరేట్‌గా పెట్టాల్సిన పనిలా. అందులో భాగంగా నేను ముందు జిల్లేడాకులు కూడా వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రం అని అంటాడు. ఇన్ని జిల్లేడాకులు అని లేవు. మీ ఇష్టం. కొందరు 7 పెడతారు, కొందరు 8 పెడతారు, కొందరు 9 పెడతారు, కొందరు 5 పెడతారు. మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి జిల్లేడాకుల్ని ఇలా అమర్చి ఇప్పుడు పసుపు ముద్ద చేసుకుందాం. పసుపు గణపతి అంటాడు. మనం దేనికైనా ముందు మన దగ్గర వెండిదే ఉండొచ్చు, ఏ విగ్రహం అయినా ఉండొచ్చు. ముందు మనం వా చేసుకునేది మొట్టమొదటి పసుపు గణపతి. ఇప్పుడు ఆ పసుపు గణపతి చుట్టూ పూలు పెట్టుకుందాం. పూలు మీ ఇష్టం. జిల్లేడు పూలే పెట్టుకోండి, బంతి పూలే, చామంతి పూలే పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. ఇప్పుడు నేను కొంత గరిక మా ఇంట్లో నేను పైన పెంచుతూ ఉంటాననమాట. గరిక మీకు ఎక్కడైనా దొరికిద్ది. మీ అవైలబిలిటీని బట్టి మీరు గరికని ఇట్లా ఏర్పాటు చేసుకోండి. గరిక వినాయక చవితికి, సంకష్టహర చతుర్థికి దేనికి వాడరు గరిక. వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గరికని మనం ఇట్లా అమర్చుకొని చుట్టూ పూలు పెడదాము. గరిక మీద మళ్ళీ నేను కింద దీపం పెట్టే ముందు కింద కంపల్సరీగా ఏదో ఒక ఆకన్నా పెట్టాలంటారు, ప్లేట్ అన్నా పెట్టమంటారు, ఏదో ఒకటి పెట్టి దాని మీద దీపాలు పెట్టమంటారు. కాబట్టి నేను ఇక్కడ జిల్లేడు ఆకుల్ని అటు ఇటు పెట్టుకొని దాని మీద 2 దీపాలు పెడుతున్నాను. దీపాలు పెట్టిన తర్వాత ముందుగా నేను మళ్ళీ పూజలో కూర్చుంటే నేను కదలకుండా అన్నీ నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అందులో భాగంగా ప్రసాదాలు కూడా నేను ముందే పెడుతున్నాను. అటు ఇటు దీపం పెట్టి అందులో కొంచెం నూనె కూడా మీ ఇష్టం. మీ ఇంటి సాంప్రదాయం బట్టి మీరు వాడొచ్చు. అది నువ్వుల నూనె కావచ్చు, ఏ నూనె అయినా కావచ్చు. అది మీ ఇష్టం. తర్వాత నేనిక్కడ దీపం వెలిగిస్తున్నాను. దీపం వెలిగించే ముందు నేను చెప్పే మంత్రం ఏంటంటే, నేను చెప్పుకునే మంత్రం దీపత్వం బ్రహ్మరూపేసి జ్యోతిష్యం ప్రభురవ్యః సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వకామాంక్ష దేహి మే అని అంటూ అగరబొత్తులతో నేనిలా దీపాలు పెట్టుకుని తర్వాత నేను ఆచమనం చేస్తాను. ఆచమనం చేసి ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః ఈ మంత్రాలు చదివి సంకల్పం చెప్పుకుంటాను. ఏం సంకల్పం నేను చెప్పుకుంటాను? మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వినాయక స్వామి ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యర్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యర్థం అస్మిన్ దేశ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి పూజాం కరిష్యే అని ఇలా సంకల్పం చెప్పుకుని పసుపు గణపతికి నేను పూజ చేస్తాను. పూజలో షోడోపచార్ పూజ అని ఉండిద్ది. అది నేను మీ ఇష్టం. ఎవరి దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు షోడోపచార్ పూజ. నేనైతే సింపుల్‌గా పూలు పెట్టి కొన్ని మంత్రాలు చదివి సింపుల్‌గా నైవేద్యం ఇస్తాను. నైవేద్యం పెట్టి హారతిస్తాను పసుపు గణపతికి. ఆ తర్వాత ఇప్పుడు గణపతిలో చాలామంది 32 స్వరూపాలని చెప్పా కదా! అందులో కొందరు క్షిప్ర గణపతిని పూజ చేస్తారు. కొందరు సంకష్టహర గణపతిని పూజ చేస్తారు. మీరు ఏ గణపతినైతే పూజ చేస్తున్నారో
ఆ గణపతిని పూజ మొదలెట్టండి. ఈ పసుపు గణపతి పూజ అయిన తర్వాత. లేదు అన్ని రూపాలు గల గణపతిని ఒక్కడే అంటే మామూలు పూజ. అంటే ఇప్పుడు వరసిద్ధి వినాయకుడి పూజ అలా మామూలు పూజ. వినాయకుడి అష్టోత్తర నామాలు చదవచ్చు. అష్టోత్తర నామాలు నా పద్ధతయితే వినాయకుడి అష్టోత్తర నామాలు చదువుకుంటూ నేను అక్షింతలు వేస్తాను. ఇక్కడ నేను జిల్లేడు పూలున్నాయి. నా దగ్గర జిల్లేడు పూలు చదువుకుంటూ వినాయకుని కొన్ని మంత్రాలుంటాయి. ఇంకొందరు ఏం జేస్తారంటే పత్రి ఉండిద్ది. నా దగ్గర అయితే ఉన్న పత్రితో నేను చేశాను. రావి ఆకులుంటే రావి ఆకులు, ఏ పత్రి ఉంటే మీ దగ్గర ఆ పత్రితో చేసుకోవచ్చు. పూలు కూడా 21 పూల సంఖ్య ఉండిద్ది. ఆ 21 పూలు మీకు దొరికిన దాన్ని బట్టి దాంతో అష్టోత్తర నామాలే చదవండి. సంకటనాశన గణేష స్తోత్రం అని ఈ బుక్‌లో ఉండిద్ది. అది చదువుకోండి. 3 సార్లు చదవండి, 5 సార్లు చదవండి లేదా ఒక్కసారే చదవండి. అది ఇది కాకపోతే ఓం గం గణపతయే నమః అని 108 సార్లు చదవండి. మనం చేసే పూజ మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎంత చేశాం, ఎంతసేపు చేశాం అనేది కాదు. అలా చేసి ప్రసాదం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అటు ఇటు పెట్టి హారతివ్వండి. ఆ తర్వాత నైవేద్యం అనేది నివేదన చెయ్యండి. నైవేద్యం అనేది మీ ఇష్టం. కొందరు కుడుములు పెడతారు, కొందరు పొంగలొండుతారు, కొందరు పులిహార పెడతారు, కొందరు ఇంకా మీ ఇష్టం అనమాట. కొందరు లడ్డూలు చేసి పెడతారు. మీ ఓపిక, మీ దాన్ని బట్టి మీరు చేసుకోండి. లేదా అది ఇది కాదు అనుకుంటే పళ్ళు పెట్టొచ్చు. మీ ఇష్టం అది. ఇలా గణపతికి బుధవారం చేస్తే మనకి ఉన్న సంకటాలన్నీ తొలగుతాయి. మనకున్న విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. గణపతికి జనరల్‌గా ఒక్క గరిక పెట్టి, ఒక్క దండం పెట్టి మనస్ఫూర్తిగా ఓం గం గణపతయే నమః అన్నా చాలు. ఆ స్వామి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు. కాబట్టి ప్రతి బుధవారం చేయొచ్చు, ప్రతి చతుర్థి నాడు చేయొచ్చు, శుక్లపక్షం రోజొచ్చే చతుర్థి నాడు చేయొచ్చు, కృష్ణపక్షం రోజు వచ్చే చతుర్థి నాడు చేయొచ్చు. గణపతి పూజకి ఇప్పుడు, అప్పుడు అని లేదు. ఏ రోజు, ఏ వారం మన మనసుకు బాగోపోయినా ఏ రోజైనా చేయొచ్చు. మన విఘ్నాలను తొలగించే స్వామిని ఎల్లప్పుడూ మనం పూజించాలి. ఎల్లప్పుడూ ఆయన కరుణ మన మీద ఉండాలని కోరుకుంటున్నాను.